హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి తలలో చిన్న ప్రాబ్లం వస్తే చాలు హెయిర్ అంతా డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. జుట్టు రాలుతోంది కదా, ఏముందిలే కొన్ని రోజులకు తగ్గిపోతుందిలే అని మనం చాలా చిన్న విషయంగా దీన్ని చూస్తూ ఉంటాం. కానీ జుట్టు రాలే సమస్య నుంచి నెమ్మదిగా జుట్టు చిట్లిపోవడం, తలలో చుండ్రు రావడం, దురదలు రావడం, చుండ్రు ఉన్న వాళ్ళకి సాధారణంగా పేను సమస్య కూడా ఉంటుంది. ఇలా మనకు తెలియకుండానే మన హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే తలలో చుండ్రు ఉందని మీరు గ్రహించిన వెంటనే తగు జాగ్రత్తలైతే తీసుకుంటే ఉన్న హెయిర్ ని కాపాడుకోవచ్చు. అయితే డ్యామేజ్ అయిపోయిన హెయిర్ ని ఎంత కాపాడుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? పాడైన జుట్టును కాపాడుకుంటూనే కొత్త జుట్టు పెరిగేలా ఏదైనా మనం హెయిర్ కి అప్లై చేసినప్పుడే మనం కోల్పోయిన హెయిర్ ని మళ్లీ మనం తిరిగి ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. తలలో ఉండే ప్రతి విధమైన సమస్యలను కూడా తొలగించుకుని మనం కోరుకున్నట్లు హెల్దీ హెయిర్ ని ఇంట్లో ఉంటూనే పెంచుకోవచ్చు. అదెలా అంటారా? ఈ రోజు చాలా చాలా అద్భుతమైన సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రో రెమెడీని చెప్పబోతున్నాను. అలాగే హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆరోగ్యంగా పొడవుగా పెంచుకునే ఈ అద్భుతమైన రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికోసం మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మీకు చెప్తాను. హెయిర్ షాంపూ ఒకటి, హెయిర్ సీరం ఒకటి, రెండు కూడా ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుందండి. అంత అద్భుతమైన హెయిర్ రెమెడీస్ కూడా ఈ రెండు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల మీకు టైం వేస్ట్ అవ్వదు, డబ్బులు వేస్ట్ అవ్వవు. ఇంట్లో ఉంటూనే ఈజీగా హెల్దీ హెయిర్ ని మనం పెంచుకోవచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముందుగా మనం హెయిర్ షాంపూ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు హడావిడిగానే హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్ లో ఉన్నాం కాబట్టి. నేరుగా షాంపూని హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా లాస్ అయిపోయే అవకాశాలుంటాయి. మీరు ఏ షాంపూ వాడుతున్నా సరే దాన్ని కొద్దిగా వాటర్ లో కలిపి అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ వాష్ చేసేటప్పుడు ఎక్కువగా వేడి నీళ్లను కూడా వాడేస్తూ ఉంటారు చాలా మంది. అంత హీట్ కూడా హెయిర్ కి మంచిది కాదు. కాబట్టి మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు గోరువెచ్చగా ఉండే వాటర్ ని మాత్రమే వాడండి. దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత హెయిర్ ని ఆరబెట్టుకోవడానికి కూడా హెయిర్ డ్రైయర్లతోనే చేస్తూ ఉంటారు. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి హెయిర్ త్వరగా ఆరిపోవాలి అని హెయిర్ డ్రైయర్లను వాడుతూ ఉంటారు. దానివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజ సిద్ధంగా గాలికి లేదా సూర్యరశ్మి తగిలేలా హెయిర్ ని మనం ఆరబెట్టుకుంటేనే మంచిది. దానివల్ల తలలో ఉండే బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. అంత టైం లేదు అనుకున్నప్పుడు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే వీకెండ్స్ లో ఒక 1 అవర్ పాటు హెయిర్ కి కేటాయించగలిగితే ఈ చిన్న చేంజెస్ మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పకుండా హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. అలాగే మనం ప్రిపేర్ చేసుకునే ఈ షాంపూ సీరం వల్ల కూడా మీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. మెంతుల వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా. జుట్టు రాలడం తగ్గిపోతుంది, చుండ్రు తగ్గుతుంది, జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మెంతులనేవి చుండ్రు నరికట్టడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అంతేకాకుండా సన్నగా, పీలగా, బలహీనంగా ఉన్న జుట్టుకి ఇలా మెంతి వాటర్ వాడుతూ ఉంటే మీ జుట్టు బౌన్సీగా అవుతుంది, హెల్దీగా అవుతుంది. ఈ మెంతుల వాటర్ మరిగేలోపు మనం ఇంకొక చిన్న పని చేద్దాం. ఇప్పుడు ఒక కిచెన్ రోల్ తీసుకోండి. అందులో ఒక మీడియం సైజు పట్టికను వేయండి. ఈ పట్టిక అనేది అన్ని కిరాణా షాపుల్లో ఉంటుంది. తినే పట్టిక కాదు, మనం ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటాం కదా దిష్టి కోసమని, ఆ పట్టిక తీసుకోండి. కిరాణా షాపుల్లో రెగ్యులర్ గా దొరుకుతుంది. ఇది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కానీ దీని బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. అంత అద్భుతంగా ఈ పట్టిక ఉపయోగపడుతుంది. ఈ పట్టిక ఒక మీడియం సైజు అంటే చిన్న ముక్క తీసుకుని కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా దంచుకోండి. మీకు వీలైతే ఒక చిన్న బాటిల్లోకి ఈ పటిక పౌడర్ దంచి పెట్టుకోండి. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు బకెట్ లో కొద్దిగా ఈ పటిక పౌడర్ వేసి స్నానం చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. దీని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఈ పట్టిక వాడడం వల్ల హెయిర్ లో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి. ముఖ్యంగా పేలు ఉన్న వాళ్ళకి పట్టిక అద్భుతంగా ఉపయోగపడుతుంది. చుండ్రు వల్ల దురద ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా పట్టిక అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచడానికి పట్టిక బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ పట్టికని ఇలా పౌడర్ చేసి పక్కనుంచుకున్నారు కదా, మన మెంతుల వాటర్ కూడా బాగా మరిగిపోయింది. చూడండి మెంతుల వాటర్ ఎంత గోల్డెన్ కలర్ లోకి వచ్చిందో కదా. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి ఈ వాటర్ ని మరొక బౌల్లోకి వడకట్టుకోండి. ఈ వాటర్ పూర్తిగా చల్లారిపోవాల్సిన పని లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం షాంపూని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి కొద్దిగా గోరువెచ్చగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ ఎంత క్వాంటిటీ మీకు కావాలో అంత క్వాంటిటీ ఈ వాటర్ లో వేసి బాగా కలపండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పటిక పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఒక అర టీ స్పూన్ వరకు వేసి మరొకసారి బాగా కలపండి. ఈ మెంతుల వాటర్ లో మనం షాంపూ వేసాము, పటిక పౌడర్ వేసాము, అంతేనండి. హెల్దీ హెయిర్ కోసం షాంపూ రెడీ అయిపోయింది. ఈ షాంపూతో మీరు చక్కగా హెయిర్ వాష్ చేసుకుంటే ఎలాంటి జంజాటాలు లేకుండా హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు. హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా రెగ్యులర్ గా ఈ షాంపూ మీరు ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉంటే అసలు మీ హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు రెండవదిగా హెయిర్ సీరం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పటిక పౌడర్ వేయండి. పటిక చాలా పవర్ఫుల్ అని చెప్పాం కాబట్టి ఇది హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా కొబ్బరి నూనె వేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత సీరం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ, అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె పడుతుంది. 4 టేబుల్ స్పూన్లు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులో మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కలపబోతున్నాం. అదేంటి అంటే లవంగాలు. ఈ లవంగాలను కూడా మీరు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ లాగా ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనం రెగ్యులర్ గా దీన్ని ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఈ లవంగాల పౌడర్ ని స్టోర్ చేసుకున్న తర్వాత మీ చిటికెడుతో చిటికెడు లవంగాల పొడి, అంటే మీ 2 వేళ్లు పట్టేంత లవంగాల పొడిని ఈ హెయిర్ సీరంలో వేసి బాగా కలపండి. లవంగాలు జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడం మాత్రమే కాదు, మీకు తొందరగా వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఒకవేళ మీకు వైట్ హెయిర్ సమస్య ఉంటే నెమ్మదిగా కలర్ చేంజ్ అయి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. మీ హెయిర్ లో వైట్ హెయిర్ కనిపించదు. ఇందులో ఉండే యోజన జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. దీన్ని మీరు వారంలో 2 సార్లు లేదా ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. చక్కగా హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకుని కొద్దిగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, బిజినెస్ పీపుల్ దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయలేరు కాబట్టి వీకెండ్స్ లో కనీసం వారంలో 2 సార్లైనా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలా కూడా కుదరకపోతే నైట్ టైం అప్లై చేసి ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకోండి. దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీ హెయిర్. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. హెయిర్ అంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.